నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించినటువంటి నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సంస్థలైనటువంటి సాక్షి పైన, భారతీ సిమెంట్స్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాదాపు 1000 కోట్ల మేర ఈ కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి. మన వీక్షకులు నిత్యం సాక్షి పైన, భారతీ సిమెంట్స్ పైన ఏవో ఒక ఆరోపణలు వస్తూ ఉంటాయి సార్. పరువు నష్ట దావా అయితే సాక్షి పైన చాలా మంది వేశారు. ఈవెన్ లోకేష్ గారు కూడా వేశారు. చిన్నబాబుకి 25 లక్షల స్నాక్స్ గురించి ఏదో ఆర్టికల్ రాస్తే. అయితే ఇప్పుడు అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్ నిర్వహించినటువంటి లోకేష్ గారు, మేము అధికారం ఉపయోగించుకుని ఏ రోజు కూడా మా సంస్థలకు ₹1 కూడా ఇచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన సొంత కంపెనీలు అయినటువంటి సాక్షికి, భారతికి ఏకంగా 1000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి లోకేష్ గారు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? మరి నిజంగానే 1000 కోట్ల మేర లబ్ధి చేకూరిందంటారా ఆ సంస్థలకి? ఏం చెప్తారు? 1000 కోట్లు నిజంగా ఆయన సొంత సంస్థలకే సమకూర్చుకుని అంతటితో సంతృప్తి చెందితే జగన్మోహన్ రెడ్డి అంత యోగ్యుడు లేడని దండం పెట్టచ్చు. ఆయన సొంత సంస్థలకి చేకూర్చుకున్న లబ్ధి కన్నా ఆయన సొంతంగా సంపాదించుకున్నది అనేక కుంభకోణాల ద్వారా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ. నిజంగా తను అంతటిదాకా కనుక చేసుకుని ఆగి ఉంటే మాత్రం చాలా యోగ్యుడి కింద అనుకోవాల్సిన పరిస్థితే. కానీ ఆయన అధికారంలోకి రావటమే తను చాలా భారీ అంచనాలతో వచ్చాడు. ఆ భారీ అంచనాలకు తగ్గట్టుగా సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించడం ద్వారా ఆయన ఆరితేరిపోయాడు. ప్రభుత్వ సొమ్ముని ఎలా మనం కైంకర్యం చేసుకోవచ్చు, మింగొచ్చు అనే దాని మీద. కాబట్టి ఆయన సొంత సంస్థలకి దోషిపెట్టడం అంటే, ఒకటేమో భారతీ సిమెంట్స్ నుంచి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ ఎక్కువ రేట్ ఇచ్చి తీసుకున్నాడు. ఆ విధంగా భారతీ సిమెంట్కి సహాయం చేశాడు. అలాగే మైన్స్ విషయంలో కూడా రెగ్యులరైజ్ చేయించుకోకుండా కూడా 2 పెద్ద మైన్స్ని వాడుకుంటున్నారు అప్పటి నుంచి కూడా. ఇంకా మనమే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాం కాబట్టి ఇంకా దీని గురించి ఎవరు పట్టించుకుంటాడు అనుకున్నాడు. అలాగే సాక్షి పత్రికను, సాక్షి ఛానల్ గురించి ఆయన ఈ వాలంటీర్స్తోనూ, తర్వాత విలేజ్ సచివాలయం ఉద్యోగులతోనూ వాళ్ళకి అలవెన్స్ ఇచ్చి పేపర్ అలవెన్స్ కొనుక్కోమని, అది సాక్షియే కొనుక్కోమని ప్రోత్సహించి ఆ విధంగా ప్రభుత్వ సొమ్ముని సాక్షికి దోషిపెట్టడానికి సహకరించాడు. తర్వాత సాక్షి సేల్స్ ప్రమోటర్స్ని పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని, ఇతరులు ఏదైనా చిన్న చిన్న వాళ్ళని కూడా మీరు సాక్షికి చందా కట్టాలి, లేదంటే మీ బండి ఇక్కడ ఉండదు, మీ వ్యాపారం ఇక్కడ ఉండదు, పంచాయతీతో కానీ, అక్కడ ఉండే మున్సిపాలిటీతో కానీ, లేకపోతే సేల్స్ ట్యాక్స్ వాళ్ళతో కానీ, లేబర్ డిపార్ట్మెంట్తో కానీ కేసులు పెట్టిస్తామని చెప్పి బెదిరించడం ద్వారా సందాలు కట్టించుకుని కొన్ని లక్షల సర్క్యులేషన్ పెంచుకున్నాడు. ఆ విధంగా తను 1000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కానీ వీటన్నిటి రూపంలో దోషిపెట్టింది చాలా సాధారణమైన విషయం. అంటే అది చాలా తక్కువగా చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే తన గురించి, ఇప్పుడు హెరిటేజ్ గురించి బొత్స సత్యనారాయణ గారు కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఒక చీజ్ ప్యాకెట్ చూపించి అది హెరిటేజ్ అని. హెరిటేజ్కి అనేక బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. అనేక బై ప్రోడక్ట్స్లో ఇదిగో నెయ్యి ప్యాకెట్ ఇదిగోనని చూపిస్తున్నాడు. దాని మీద హిందాపూర్ అనేది ప్రింట్ ఉందనేది నాకు కనపడదు అన్నాడు. వాళ్ళు కో-ప్యాకర్స్, వాళ్ళు వీళ్ళకొక్కళ్ళకే కాదు, కో-ప్యాకర్స్ కనీసం ఒక 20-25 కంపెనీలకి, రిపీటెడ్ కంపెనీస్కి, ఆల్ ఇండియా స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే కంపెనీలకి, డైరీస్కి ప్యాకింగ్ చేస్తారు. దాని మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై సో అండ్ సో అండ్ మార్కెటెడ్ బై మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ప్యాక్డ్ బై ఇందాపూర్ అని రాస్తూ మార్కెటెడ్ బై హెరిటేజ్ అనేది పెడతారు. ఏ సంస్థకు చేస్తే ప్యాకింగ్ ఆ సంస్థ పేరు కూడా రాస్తారు. కస్టమర్ కేర్కి ఎవరు కాంటాక్ట్ చేయాలో అంత ట్రాన్స్పరెంట్. తర్వాత ఎవరికి ట్యాక్స్ ఎవరు కట్టాలో కూడా అక్కడ కట్టేస్తారు. మహారాష్ట్రలో వాళ్ళు కడతారు, ఇతర కంపెనీలు ఎక్కడి నుంచి అయితే మార్కెటింగ్ చేసుకుంటున్నాయో వాళ్ళు ఆ రాష్ట్రాల్లో కట్టుకుంటారు. అంత ట్రాన్స్పరెంటే అందులో 2 సంస్థలు కూడా దరిదాపుగా సమాన స్థాయి కలిగినటువంటి సంస్థలు. కుడి చేతికి ఎడం చేతికి ఎంత తేడా ఉంటుందో వాళ్ళ పరిమాణంలో కూడా అంతే ఉంటుంది. ఎట్లా అంటే అది 2nd ప్లేస్లో ఉంది ఇందాపూర్, 3rd ప్లేస్లో హెరిటేజ్ ఉంది. ఇప్పుడు హెరిటేజ్ ఆయన ఇంత పబ్లిక్గా సవాల్ చేశాడు కదా, ఎప్పుడన్నా ఎక్కడన్నా
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఎప్పుడన్నా ఒక ప్రభుత్వ సంస్థల్లో హెరిటేజ్ 1 కిలో కొన్న సందర్భం ఉందా ఏ ప్రభుత్వ శాఖ అయినా అని? ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు ప్రభుత్వ సంస్థలకి సప్లై చేయరు, వాళ్ళ పాలసీ అది కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ మార్కెటింగ్లోనే సరిపోతుంది, వాళ్ళకి ఆ రిప్యుటేషన్ ఉంది. రిప్యుటేషన్ ఉన్నప్పుడు అంటగట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాక్షి పేపర్ని కనుక వాలంటీర్స్తోనూ, గ్రామ సచివాలయ ఉద్యోగులతోనూ, లేకపోతే ప్రభుత్వ శాఖల్లో ఉన్న చిన్న ఉద్యోగులతోనూ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారులతోనూ అందరితోనూ ఫోర్స్ చేసి కట్టించాల్సిన అవసరం లేదు. హెరిటేజ్ బ్రాండ్ పెడితేనే మార్కెట్లో వెళ్ళిపోతుంది నెయ్యి. చాలామంది వాడతాం హెరిటేజ్, ఎందుకంటే దానికి అంత రిప్యుటేషన్ ఉంది. స్మెల్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. ఎక్కడ కల్తీ 1% కూడా ఉండదు, అందులో 0.5% కాదు అసలు, ఎక్కడ ఒక చిన్న మిల్లీగ్రామ్ కూడా ఉండదు. అదే మొన్న వీళ్ళు బయట నుంచి తెచ్చిన నెయ్యి శ్రీవారి సేవ కోసం, శ్రీవారి నైవేద్యాల కోసం మిల్లీగ్రామ్ కూడా లేదు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది కాక్టైల్, కెమికల్ కాక్టైల్. నిజంగా అంత పరిస్థితి, అన్ని కెమికల్స్ కలిపితే ఒక ఆటం బాంబు కూడా తయారు చేయొచ్చు. వాళ్ళు కలిపిన కెమికల్స్ కాక్టైల్లో అంత ఎఫర్ట్ చేస్తే ఒక ఆటం బాంబే తయారవుతుంది అనిపిస్తుంది. దాంట్లో వినపడుతున్న మాటలు, అందులో కలిపిన కెమికల్స్ ఎక్కడెక్కడో ఎప్పుడు మనం వినం అవన్నీ కూడా. అటువంటి పరిస్థితిలో హెరిటేజ్ సంస్థని ఈ వివాదంలోకి తీసుకొచ్చారు. అంటే ప్రజల దృష్టిని కల్తీ లడ్డు, ఈ కల్తీ కెమికల్ వాడారనే దాని గురించి తప్పించడం కోసం హిందాపూర్ని కూడా తీసుకొచ్చారు. హిందాపూర్కి కూడా దాంట్లో సంబంధం లేదు, వాళ్ళకి ఎప్పుడు రాలేదు. ఎందువల్ల రాలేదంటే ప్యూర్ నెయ్యి సప్లై చేసే వాళ్ళు ఎవరు కూడా 360 రూపాయలకి కిలో ఇవ్వలేరు. మళ్ళీ అందులో వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వాలి. వాళ్ళకి మినిమం 700, 650, 800 లేనిదే పడదు. కాబట్టి ఇంత తక్కువకి ఎవడిస్తారు? తర్వాత వాళ్ళు ఇట్లాంటి అనైతికమైన పనులు చేయరు. ఎందుకంటే అది 5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే సంస్థ. ఏదన్నా ఒక సంస్థకి కనుక ఇలాంటి కల్తీ చేసి ఒక కేసు పెట్టించుకుంటే వాళ్ళ ప్రతిష్ట మొత్తం పోతుంది. కాబట్టి నిన్న విలేకరులతో ఇష్టాగోష్ఠిగా కౌన్సిల్ దగ్గర మాట్లాడిన సందర్భంలో విలేకరులు అడిగిన దానికి ఆయన చెప్పాడు, అసలు ఇది హెరిటేజ్కి సంబంధం లేదు, మేము ఎప్పుడు దానికి తోడు ఇదే రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభ లోపల చేసిన ప్రకటన, అది శాసనసభ లోపల చేసిన ప్రకటనకి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా రేపు ప్రశ్నించినప్పుడు అది ఆన్ రికార్డు ఉంటుంది, ఆన్ రికార్డ్ అవుతుంది. లేదు ఇదిగో మీరు పలానా సాట 1 టన్ను నెయ్యి సప్లై చేశారు, లేకపోతే 100 కిలోలు సప్లై చేశారు, పలానా ప్రభుత్వ శాఖ మీ హెరిటేజ్కి చెల్లించిందని చూపిస్తే ఆయనకి పరువు నష్టమే కదా. అందుకే కదా అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడేది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడేదానికి ఒక పవిత్రత ఉంటుంది, ఒక శాంక్టిటీ ఉంటుంది, ఒక రాజ్యాంగ ప్రకారం ఒక గుర్తింపు, గౌరవం ఉంటుంది. అందువల్ల ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. గతంలో 19 నుంచి 24 వరకు అనుభవం లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినది వేరు. ఒక బాధ్యత గల పార్లమెంటేరియన్ ఎవరన్నా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు సమగ్రంగా విశ్వసనీయంగా ఉంటేనే, ఖచ్చితత్వం ఉంటేనే మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడిన తర్వాత రేపు మళ్ళీ డిఫరెంట్గా కనుక వేరేది వచ్చి చూపించిన రోజున ఆ ప్రజాప్రతినిధి యొక్క వ్యక్తిత్వం హననం అయిపోయినట్టు అక్కడే. అంటే ఒక మాట చెప్పాడు, ఇంకో పని చేశాడు అని. కాబట్టి అంత ధైర్యంగా ఆయన అనగలిగాడు. వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు, వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. ప్రభుత్వ శాఖల టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదనేది విధాన నిర్ణయం. హెరిటేజ్ సంస్థ, ప్రైవేట్ సంస్థలకు కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఏ సంస్థకి మన కుటుంబాల్లో ఎలాంటి విధానాలు అయితే ఉంటాయో కంపెనీలకు కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలను బట్టి ఆ కంపెనీ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు అంటే ప్రభుత్వ శాఖలకు చేస్తే ఇగో ఇట్లాగే కిక్ బ్యాక్స్ ఇవ్వాలి, క్వాలిటీ సప్లై చేయలేకపోతే సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది. తర్వాత ఇట్లాంటి వినియోగ వస్తువులు, ఆహారానికి సంబంధించి కల్తీ చేస్తే దాన్ని అది తీవ్రమైన నేరంగా కూడా పరిగణిస్తారు. రెండోది, జీవితకాలంలో ఆ కంపెనీ ప్రతిష్ట పుంజుకోదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన ఇలాంటి పనుల మూలన ఎవరన్నా ప్రజలు రేపు నమ్ముతారా? ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కాక చేసిన తప్పుని ఇతరుల మీద వేసి మీరు క్షమాపణ చెప్పమంటాం. అంటే మొగుడిని కొట్టి ఇద్దరికి పూర్వం మోగశాలకు వెళ్ళి, అంటే మోగశాల అంటే కోర్టు అని, మొగుడినేమో ఇంట్లో కొట్టింది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి నన్నే నా మొగుడు కొట్టాడని కేసేసింది. అట్లా ఉంది ఇప్పుడు.
వాళ్ళు కల్తీ చేసి చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పమంటే ఎంత గడసరితనంగా ఉంటుంది చూసేవాళ్ళకి కూడాను. అందువల్ల ఇవాళ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వచ్చినప్పుడు విలేకరులకు ఉన్నటువంటి ఎన్ని అనుమానాలను కూడా ఆయన నివృత్తి చేశాడు. దాంతో వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలుసు, ప్రజలు కూడా గమనించారు. హెరిటేజ్ ఇందులో ₹1 తీసుకోలేదు, అసలు వాళ్ళు ఇందులో తలపెట్టి చూడలేదు. తర్వాత ఇందాపూర్ కూడా వాళ్ళకి తెలుసు ఇది ఈ కుంభకోణం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్స్ని తగ్గించేసి వీళ్ళకి ఇచ్చారంటేనే ఒక పాల వ్యాపారం చేయలేని సంస్థలని చేయని సంస్థలకు కూడా నెయ్యి సప్లై చేయమని అన్నప్పుడే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు ప్రభుత్వాల దగ్గరకో కోర్టులకో వెళ్ళలేదంటే వాళ్ళు ఒక నీతికి కట్టుబడ్డారు. మనకి ఇవ్వలేదు, ఓకే ఎవరికన్నా ఇచ్చుకొని వాళ్ళు చేసుకొని మనకు అనవసరం. రెండోది, మనం ఈ వ్యాపారంలో కొనసాగుతున్నాం కాబట్టి ఇతరుల వ్యాపారాలను మనం దెబ్బతీయకూడదు. అవి కూడా ఏవో సంస్థలు వాళ్ళ బతుకు తెరువుకి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఇంత ప్రజల మనోభావాల్ని, ఇంత ఆధ్యాత్మిక భావాల్ని, తర్వాత ఇంత కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అపచార పనులు చేయటానికి తలపెట్టడం అనేదే పెద్ద ద్రోహం. అది దైవద్రోహమే కాదు, ప్రజాద్రోహం కూడా, వంచన కూడా. ఇద్దరిని, దైవాన్ని వంచారు, ప్రజలను కూడా కెమికల్ లడ్డూలతో వంచారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ప్రజలే సరైన తీర్పు చెబుతారు. ఇవాళ లోకేష్ గారు ఇంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారన్నప్పుడే ప్రజలకు ఇంకా కూడా స్పష్టత వచ్చేసింది. ఇక వీళ్ళు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వ సొమ్మును ఆశించరు, వాళ్ళ సొంత సంస్థలకు తోచిపెట్టరు, వాళ్ళు నీతిగానే నడుపుతారు ప్రభుత్వాన్ని అనేది మరొకసారి వాళ్ళ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇది బూమరాంగ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా కొంచెం పొయ్యిలో నుంచి దాంట్లో పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.